హాయ్ అండి, వెల్కమ్ టు లతా రెస్టారెంట్. నేను ఇవాళ చికెన్ ఫ్రై చేస్తున్నానండి. నూనెకి కొంచెం ఒక గరిట స్పూన్ నూనె తీసుకున్నానండి. అందులో కరివేపాకు వేసాను. ఆల్రెడీ ముందే నేను మసాలా ఫ్రై కావాల్సినంత కలిపి పెట్టుకున్నాను. ఉప్పు కారం అంతా. ఇప్పుడు ఇది నూనెలో వేసుకున్నాను. చిన్నగా వేసుకోవాలండి, లేదంటే నూనె మీద పడిపోతుంది. సిమ్లో పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే నేను ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిపి పెట్టుకున్నానండి. హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేశాను. తర్వాత చికెన్ ఫ్రైకి చేస్తున్నానండి. ఇలా చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. కొంచెం ఆనియన్ వేసుకున్నామండి, కట్ చేసిన ఉల్లిపాయలు, అలాగే కొంచెం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 3-4 అండి, ఒక 2 టమాటాలు. ఫ్రై అంటే కొంచెం గ్రేవీ లాగా చేసుకుంటానండి. గ్రేవీ అంటే పెద్దగా చాలా పులుసు అని పెట్టుకోను. ఇలా చేసుకోండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. వడలు, చపాతీలు చాలా బాగుంటుందండి. దీంట్లో వడలోకి చాలా బాగుంటుంది. ఇవంతా కొంచెం కుక్ అవనిద్దాం. ఒక 10-15 నిమిషాలు టైం పడుతుందండి. తర్వాత చూద్దాం. 10 నిమిషాలు అయిపోయిందండి. మూత తీసి చూస్తున్నాం. చూడండి చాలా బాగా కుక్ అయిపోయింది. నేను వేసుకున్న మసాలాకి కారం అంతా సరిపోయిందండి నాకు. అయిపోయిందండి. ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని ఆపేద్దాం. కొంచెం కొత్తిమీర వేసి ఆపేద్దామండి.